దశాబ్దాల ఆధిపత్యానికి చెల్లుచీటీ పడింది పెద్దిరెడ్డికి. సొంత నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి సమస్య. గెలిచారు ఎమ్మెల్యే, వాస్తవంగా 40 సంవత్సరాల నుంచి తిరుగులేదు. వేరే పార్టీకి అక్కడ దిక్కు లేదు, ఆయనే గెలుస్తూ ఉంటారు. వేరే వాళ్ళు అసలు పార్టీని నడపడానికి భయపడే పరిస్థితి. పార్టీ సభ పెట్టాలన్నా, పార్టీకి సంబంధించిన ఏ కార్యకలాపాలు నడపాలన్నా వణికేటటువంటి పరిస్థితి. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు పెద్దిరెడ్డి తన నియోజకవర్గానికి రావడానికి 4 సార్లు ప్రయత్నించి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆయన వస్తారు అన్నప్పుడు మొన్న మధ్యన ఒక రోజున తెలుగుదేశం వాళ్ళందరూ ఆందోళనకు దిగడం, అదేంటంటే ఒక 2-3 వచ్చి వచ్చేస్తున్నారా మా పెద్దిరెడ్డి, మీ అంతు తేలుస్తారా అని చెప్పి అక్కడ జెండా దిమ్మ మీద నుంచి కేకలేశారు. అందుకే మేము ధర్నా చేస్తున్నాం అంటూ చేయటం. ఆ రోజున పెద్దిరెడ్డి బయలుదేరినటువంటి మనిషి వెనక్కి వెళ్ళిపోయారన్నటువంటి మాట విన్నాం. ఆ రోజు నుండి ఇప్పటికి 3-4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ ఆయన నియోజకవర్గాన్ని టచ్ చేయలేకపోయేటటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇదే సందర్భంలో ఆ భయం అన్నటువంటి దాంట్లో నుంచినే పెద్దిరెడ్డి అనుచరులు జారిపోతున్న పరిస్థితి. తను స్వయంగా బెదిరించా, భయపెట్టా, డబ్బిచ్చినా ఏదో ఒకటి చేసి ఎవరినైతే ఏకగ్రీవంగా ఎంపికలు చేయించారో మున్సిపాలిటీలు, వాళ్లే ఈరోజు పార్టీ మారి వెళ్ళడం అన్నటువంటిది, తెలుగుదేశం గూటికి చేరడం అన్నటువంటిది అనూహ్యం. ఆయనకి మొట్టమొదటిసారి జీవితంలో 40 ఏళ్ల తర్వాత ఎదురు దెబ్బ తగిలింది.